అందరికీ వందనాలు. మొదటి రాజులు 14వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు చూద్దాం. పట్టణమందు యరొబాము సంబంధులలో మరణమగు వారిని కుక్కలు తినును, బయట భూమిలో మరణమగు వారిని ఆకాశ పక్షులు తినును. యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు కాబట్టి నీవు లేచి నీ ఇంటికి పొమ్ము. నీ పాదములు పట్టణములలో ప్రవేశించినప్పుడే నీ బిడ్డ చనిపోవును. అతని నిమిత్తము ఇశ్రాయేలు వారందరూ అంగలార్చుచు సమాధిలో అతనిని పెట్టుదురు. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా యరొబాము సంబంధులలో ఇతని యందు మాత్రమే అనుకూలమైన దాని కనుగొనెను గనుక యరొబాము సంతతి వారిలో ఇతడు మాత్రమే సమాధికి వచ్చెను. ఆరాధన చేరు వచ్చిన పరిశుద్ధులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ సమయం ముందు చదువుకున్న లేఖన భాగాన్ని మనం ధ్యానిస్తున్నాం. గత వారం ఆరాధనలో కూడా కొంతవరకు ధ్యానించాం. మనం ధ్యానించినటువంటి పాఠంలో ఒక కీలకమైనటువంటి విషయం ఏంటంటే, అహ్యా ప్రవక్త ఏమని ప్రవచించాడు యరొబాము విషయంలో? నీ భార్య ఎవరో యరొబాము భార్యతో చెప్తున్నాడు. అహ్యా ప్రవక్త యరొబాము భార్యతో ఏమని చెప్పాడు? ఇప్పుడు నువ్వు పట్టణంలోని ప్రవేశింపగానే, నీ పాదం మోపగానే, ఇంటికి వెళ్ళగానే ఎవరు చనిపోయి ఉంటారు? నీ కుమారుడు చనిపోయి ఉంటాడు. ఎవరు ఆ కుమారుడు? ఆ కుమారుడు పేరేంటి? 14వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఆ కాలమున యరొబాము కుమారుడైన అబీయా కాయిలా పడగా జబ్బు పడ్డాడు. ఆ కుమారుని పేరేంటి? అబీయా. జబ్బును పడితే నా కుమారుడు ఏమవుతాడు అని తన భార్యను ప్రవక్త దగ్గరకు పంపించి కనుక్కొని రమ్మంటే, అక్కడ దేవుడు ముందుగానే అహ్యాకు తోడయ్యుండి ఏమని తెలియజేశాడు? యరొబాము భార్య నీ దగ్గరకు వస్తుంది, కఠినమైన మాటలు నీవు ఆమెకు చెప్పవలసి ఉన్నది. ఏంటో కఠినమైన మాటలు అంటే, యరొబాము దుర్మార్గతను విడిచిపెట్టకుండా ఇప్పుడు వరకు చేసిన వారందరిలో కూడా ఎక్కువ కీడు చేసింది ఎవరంట? యరొబాము అంట. కాబట్టి యరొబాము పట్ల దేవుడు తన ఉగ్రతను కనపరిచి ఏం చేశాడు? తన కుమారుణ్ణి అబీయాను తీసేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అంటే చనిపోయినట్లు దేవుడు అనుమతించాడు. కాబట్టి యరొబాము యొక్క కుమారుడు, చనిపోయిన కుమారుడు పేరేంటి? అబీయా. ఇప్పుడు చూడండి తర్వాత 25వ వచనం, 15వ అధ్యాయము 25వ వచనం. కుమారుడు చనిపోయిన తర్వాత రాజు అయింది ఎవరు? నాదాబు. పేర్లు కూడా ఉన్నాయా లేవు అక్కడ? అబీయా చనిపోయిన తర్వాత ఉత్తర రాజ్యానికి రాజు ఎవరు? నాదాబు. ఇతను కూడా ఎవరు కుమారుడు? యరొబాము కుమారుడు. చూడండి 25వ వచనం నుంచి, 15వ అధ్యాయము 25వ వచనం నుంచి. యరొబాము కుమారుడైన నాదాబు యూదా రాజైన ఆసా ఏలుబడిలో 2వ సంవత్సరం ముందు ఇశ్రాయేలు వారిని ఏలన ఆరంభించి ఇశ్రాయేలు వారిని 2 సంవత్సరములు ఏలెను. యరొబాము యొక్క కుమారుడు ఎవరు? నాదాబు. అబీయా ఏమో చనిపోయాడు. అహ్యా ప్రవక్త ప్రవచించినట్లు అబీయా ఏమైపోయాడు? చనిపోయాడు. ఇప్పుడు మళ్ళీ యరొబాము కుమారుడే ఇతను ఎవరు? నాదాబు. నాదాబు రాజు అయ్యాడు. ఇతని కాలం ఇప్పుడు యూదా రాజైన ఆసా ఏలుబడిలో 2వ సంవత్సరం ముందు ఇశ్రాయేలు వారిని ఏలన ఆరంభించి ఇశ్రాయేలు వారిని 2 సంవత్సరములు ఏలెను. 2 సంవత్సరములు ఏలాడంట. చూడండి, అతడు యెహోవా దృష్టికి కీడు చేసి తన తండ్రి నడిచిన మార్గమందు నడిచి అతడు దేని చేత ఇశ్రాయేలు వారు పాపం చేయుటకై కారకుడాయనో ఆ పాపమును అనుసరించి ప్రవర్తించెను. తండ్రికి తగ్గ తనయుడు. తండ్రికి తగ్గ తనయుడు అంటే తండ్రి ఎలాగైతే
కీడు చేశాడో, తండ్రి ఎలాగైతే దుర్మార్గత అనుసరించాడో, దేవుణ్ణి ఎదిరించాడో, దేవునికి బహు కోపం పుట్టించాడో, ఇప్పుడు యెరొబాము కుమారుడైనటువంటి నాదాబు కూడా ఏమీ తక్కువేం చేయలే. ఏం చేశాడు? తండ్రి వల్లే ఈ యొక్క కొడుకు కూడా ఏం చేశాడు? కుమారుడు కూడా అలాగే ప్రవర్తించాడు. అందుకే అంటారు, గేదె చేలో మేస్తే దూడ గట్టును మేయదు, గేదె గట్టును మేస్తే దూడ చేలో మేయదు, దాని వెనకే మేసిద్ది అంటారు. అలాగే యెరొబాము ఎటువంటి మాదిరిని చూపించలేడు. తన కుమారుడికి దుర్మార్గంగా పరిపాలించటం, అలాగే దేవునికి బహు కోపం పుట్టించేటువంటి అసహ్యమైన పనులు చేయటం, అవి జనులు కూడా చేయనట్లు ప్రేరేపించాడు. తాను చేస్తూ తన రాజ్యంలో జనులు కూడా అలా చేసేటట్లు ప్రేరేపించాడు. అందుకని దేవుడు ఏ చర్య తీసుకున్నాడు? యెరొబాము పట్ల, నీ కుమారుడైన అబియా చనిపోతాడు, నీ కుమారుడైన అబియా చనిపోతాడు. ఇంకో ప్రవచనం నెరవేర్చవలసి ఉన్నది. ఒక కాలం వచ్చింది, నేను ఒక రాజుని నియమిస్తాను. ఆ రాజు వచ్చి ఏం చేస్తాడు? నీ వంశంలో పురుషులందరినీ చంపేస్తాడు. ఇది ఇంకా నెరవేర్చబడాల. 2 ప్రవచనాల్లో ఒకటి నెరవేర్చబడింది. ఏది? కుమారుడైనటువంటి అబియా చనిపోయాడు. ఇంకోటి ఏమి నెరవేర్చబడాలి? యెరొబాము వంశంలో పురుషులందరూ చనిపోవాలి. చనిపోయేటప్పుడు ఒక రాజుని దేవుడు నియమిస్తాడంట. ఆ రాజు వచ్చినప్పుడు ఏం చేస్తాడంట? యెరొబాము యొక్క వంశస్థులకు సంబంధించిన పురుషులందరినీ చంపేస్తాడు, యెరొబాము కుటుంబీకులను చంపేస్తాడు. ఇది ఇంకా జరగల. ఇప్పుడు చూద్దాం 26వ వచనం. ఈ వచ్చినటువంటి నాదాబు ఎలా పరిపాలించాడంట? అతడు యెహోవా దృష్టికి కీడు చేసి తన తండ్రి నడిచిన మార్గమందు నడిచి, అతడు దేని చేత ఇశ్రాయేలు వారు పాపం చేయుటకై కారకుడాయినో ఆ పాపమును అనుసరించి ప్రవర్తించను. సేమ్ తండ్రి ఎలా ప్రవర్తించాడో కొడుకు కూడా అలాగే ప్రవర్తించాడు. అందుకే మనం ఎప్పుడు కూడా మన పిల్లలకి రోల్ మోడల్ గా కనిపించాలి. తల్లిదండ్రులకి ఎలా కనిపించాలి? మనం మాదిరిగా కనిపించాలి, మంచిని కనపరచాలి. మనలో పిల్లలన్నీ గమనిస్తూ ఉంటారు. గమనించి మనం ఏమైనా తప్పులు చేసామంటే సమర్థించుకోకుండా ఆ తప్పును బట్టి సిగ్గుపడాలి పిల్లల ముందు. నేను ఇలా చేశాను, దీనికి నాకు చాలా సిగ్గుగా ఉంది, చాలా తప్పు చేశానే అనాలి తప్ప, తప్పు చేసి కూడా చాలా మంది తలెత్తుకొని పిల్లల ముందు ఎటువంటి ఫేస్ లో ఎటువంటి పశ్చాత్తాపం చూపించకుండా గర్వంగా తిరుగుతారు. పిల్లలు కూడా ఏం చేస్తారు? అదే పని చేస్తారు. యెరొబాము ఎప్పుడు కూడా మారు మనసు పొందలేదు. దుర్మార్గతను విడిచిపెట్టడానికి దేవుడు అవకాశం ఇచ్చినా కానీ యెరొబాము దుర్మార్గతను విడిచిపెట్టకుండా తన ఇష్టానుసారంగా జీవించి దేవుణ్ణి బాధ పెట్టాడు. ఇప్పుడు తాను చేసిన పనికి తన యొక్క కుమారుడైన అబియా చనిపోయాడు. అలాగే తన వంశస్థులు పురుషులు కూడా చనిపోవలసిన పరిస్థితి వచ్చింది. ఈ యొక్క వేరే కుమారుడు ఎవరిక్కడ? యెరొబాము యొక్క ఇంకొక కుమారుడు నాదాబు కూడా తండ్రిని చూసి అలాగే ప్రవర్తించాడు. చూడండి, మరి నాదాబుని శిక్షించాడు దేవుడు? శిక్షిస్తాడు. గుర్తుపెట్టుకోండి, మన ఇష్టానుసారంగా బ్రతకడానికి దేవుడు మనల్ని భూమి మీదకి పంపించలేదు. మన ఇష్టం వచ్చినట్లు జీవించడానికి దేవుడు మనల్ని భూమి మీద ఉంచలేదు. దేవుని చట్టం ఉంది. ఎలా పడితే అలా జీవించడానికి దేవుడు మనకి స్వేచ్ఛనివ్వట్ల. నీతిగా జీవించడానికి దేవుడు మనకి స్వేచ్ఛనిచ్చాడు. కాబట్టి మన ప్రవర్తన బట్టే మనకు మేలుగా కీడులా అనేవి మన ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. చూడండి, ఇస్సాకారు ఇంటి సంబంధుడును అహియా కుమారుడునైన బయేష అతని మీద కుట్ర చేసిన అది శత్రువు బయలుదేరాడు. ఎవరి మీదకి? నాదాబు మీదకి శత్రువు మొదలయ్యాడు. కుమారుడు అయిన బయేష, ఎవరి కుమారుడు? అహియా కుమారుడును అయినా బయేష అతని మీద కుట్ర చేసిన. ఏమని కుట్ర చేశాడు? నాదాబును ఇశ్రాయేలు వారందరూ ఫిలిష్తీయుల సంబంధమైన గిబ్బోతునకు మొట్టడి వేయుచుండగా గిబ్బోతులోనులో బయేష అతని చంపెను. ఏం జరిగిందంట? నాదాబును ఇశ్రాయేలు వారందరూ ఫిలిష్తీయుల సంబంధమైన గెబ్బోతునకు మొట్టడి వేయుచుండగా, అటువంటి పరిస్థితిని ఆసరా చేసుకుని ఏం చేశాడు? మంచి సమయం చూసి గిబ్బెతోనులోను
బయేష అతన్ని చంపెను. గిబ్బెతోనులో అతను చంపేశాడు, అంటే కుట్ర చేశాడు. ఎదురు చూశాడు. ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇశ్రాయేలీలతో కలిసి నాదాబు వచ్చినప్పుడు ఏం చేశాడు ఇతను? బయేష అతన్ని చంపేశాడు. అంటే ఏం జరిగింది ఇక్కడ? యెరోబాము నడిచిన దుష్ట ప్రవర్తన బట్టి, తాను నడిచిన వక్ర మార్గాలను బట్టి, దేవుని బాధ పెట్టిన విధానాన్ని బట్టి యెరోబాము యొక్క వంశం ఏమవుతుంది? యెరోబాము యొక్క కుటుంబం ఏమవుతుంది? ఒక్కొక్కరు చనిపోతున్నారు. రెండో కుమారుడు కూడా చనిపోయాడు. ఇప్పుడు శత్రువులు అలా లేస్తారు. దేవుని తెలియకుండా శత్రువులు మనకి ఏర్పడరు. దేవునికి కోపం వస్తే, దేవునికి మన పట్ల ఉగ్రత వస్తే మనకి ఎప్పుడూ లేని శత్రువులు బయలుదేరతారు. ఇదేంటి, నాకు ఎంతమంది శత్రువులు ఉన్నారు అనుకుంటారు. ఎందుకు ఏర్పడతారు శత్రువులు చెప్పండి? మనకు హాని చేసేవాళ్ళు, కీడు చేసేవాళ్ళు మన మీదకి లేస్తారు. ఎందుకు లేస్తారు? మన గురించి ఎందుకు ఆలోచిస్తారు? మనము దేవుణ్ణి పట్టించుకున్నప్పుడు, దేవునికి చెందాల్సిన మహిమా ఘనత విషయంలో మనం దేవుని సంకల్పాన్ని గౌరవించకుండా మన ఇష్టం వచ్చినట్లు మనం దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నప్పుడు, దేవుని ఉగ్రత వచ్చినప్పుడు ఏమైంది? మనకు శత్రువులు అనేవాళ్ళు లేస్తారు. ఇంటి చుట్టూ శత్రువులు ఉంటారు. ఎప్పుడు గొడవలే, ఎప్పుడు అల్లర్లే, మనశ్శాంతి ఉండదు. కానీ యెరోబాము విషయంలో తన బిడ్డల్ని దేవుడు ఏం చేయాలని నిర్ణయించుకున్నాడు? చంపేయాలని నిర్ణయించేసుకున్నాడు. చూడండి, బయేష అతన్ని చంపెను. రాజైన ఆస ఏలుబడిలో 3వ సంవత్సరం ముందు బయేష అతన్ని చంపి అతనికి మారుగా రాజాయను. తాను రాజు కాగానే ఇతడు యెరోబాము సంతతి వారి నందరినీ హతము చేశాను. ప్రవచనం నెరవేర్చబడిందా? అహ్యా ప్రవక్త చెప్పాడా లేదా? యెరోబాము భార్య ఏమని చెప్పాడు? ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళి నీ పట్టణంలో నీ పాదాలు మోపిన వెంటనే నీ కుమారుడు చనిపోతాడు. తర్వాత దేవుడు ఒక రాజుని నియమిస్తాడు. ఆ రాజు నియమించినప్పుడు ఏమవుతారు? యెహోవా సంతతి వారిని మొత్తాన్ని హతం చేస్తాడని. ఇప్పుడు రెండో ప్రవచనం కూడా నెరవేర్చబడింది. ఎవరా రాజు? నియమించబడిన రాజు ఎవరు? బయేష. అతన్ని చంపి అతనికి మారుగా రాజాయిను. తాను రాజు కాగానే ఇతడు యెరోబాము సంతతి వారిని అందరినీ హతం చేశాను. ఎవరినైనా యెరోబామునకు సజీవునిగా ఉండనీక అందరినీ నశింపజేసెను. ముందుగానే అహ్యా ప్రవక్త చెప్పినట్లుగానే, ప్రవచించినట్లుగానే జరిగింది. ప్రవక్తలకు దేవుడు ఏది చెబితే అదే జరిగింది. ఎప్పుడైనా దేవుని యొక్క కృప, కాపుదల, దేవుని యొక్క కరుణ మన మీద ఉంటే మనకు అన్ని సంతోషాలు ఉంటాయి. లేని ఎడల మనం ఎన్నో పేక మేడలు కట్టుకుంటాము, ఎన్నో ఆశలు పెట్టుకుంటాము. అవన్నీ కూడా నెరవేర్చబడవు. ఎందుకు నెరవేర్చబడవు? దేవుడు మన ఎడల సంతోషం ఉంటేనేమో దీవిస్తాడు. దేవుడు మన ఎడల సంతోషంగా లేడంటే మనకున్న సంతోషాలు చెప్పాను చాలాసార్లు, మనకున్న సంతోషాలు తీసివేస్తాడు. ఇచ్చేదాయనే, తీసేసేదాయనే. యెరోబాముకు అర్హత లేకపోయినా రాజుగా, ఇశ్రాయేలు రాజ్యం మీద రాజుగా నియమిస్తే యెరోబాము ఏం చేశాడు? దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసుకొని తన ఇష్టానుసారంగా ప్రవర్తించాడు. తన కుటుంబం మొత్తానికి ఆపదొచ్చేలాగా చేసుకున్నాడు. తన వంశస్థులందరూ చనిపోయేలాగా ప్రవర్తించాడు. వీటన్నిటికీ మూల కారణము యెరోబాము అయ్యాడు. యెరోబాము ద్వారా చూసి నేర్చుకున్నటువంటి యెరోబాము పిల్లలు కూడా అలాగే ప్రవర్తించారు. పిల్లలు అనకూడదు. యెరోబాము యొక్క కుమారుడైనటువంటి అబియా దేవునికి అనుకూలంగానే ప్రవర్తించాడని ఉంది. కానీ రెండో కుమారుడు ఎవరిక్కడ? నాదాబు మాత్రం ఏమాత్రం తక్కువగా ఏం ప్రవర్తించాల. తండ్రితో సమానంగా దుర్మార్గంగానే ప్రవర్తించి ఎవరి చేతిలో చనిపోయాడు? బయేష. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, బయేష ఎందుకని శత్రువు అయ్యాడు నాదాబుకి? ముందు నాదాబు ఎవరికి శత్రువుగా కనపరచబడ్డాడు? దేవునికి శత్రువుగా కనపరచబడ్డాడు. దేవునికి శత్రువులు, వారికి భూమి మీద కూడా శత్రువులు ఉంటారు. మనం ఎప్పుడు కూడా దేవునికి శత్రువులుగా ఉండకూడదు. దేవుని బాధ పెట్టే పనులు చేసి దేవునికి శత్రువుగా ఉన్నామనుకో, మన మీదకి ఎవరు లేస్తారు? శత్రువులు లేస్తారు. శత్రువులు ఏం చేస్తారు? మన ప్రాణం జోలికి వస్తారు, ప్రాణం తీయ చూస్తారు, మనశ్శాంతి లేకుండా చేస్తారు, సంతోషం లేకుండా చేస్తారు, గౌరవం లేకుండా చేస్తారు. ఎందుకని వాళ్ళు అలా చేస్తున్నారంటే ఎవరు అనుమతి ఉంది వారికి? దేవుని అనుమతి ఉంది. ఎందుకు దేవుని అనుమతి ఉంది? నీ ప్రవర్తన సరిగ్గా లేదు కాబట్టి మనకు శత్రువులు పెరుగుతారు, మనకు భయాలు ఏర్పడతాయి,
నెమ్మది ఉండదు. శత్రువులు ఉంటే ఎవరైనా ప్రశాంతం పడుకుంటారా? పడుకోలేరు. నెమ్మదిగా ఉండాలంటే శత్రువులు అనేవారు ఉండకూడదు. కాబట్టి ఇక్కడ ఏం జరిగింది? తాను రాజు కాగానే ఇతడు యరొబాము సంతతి వారిని అందరిని హతం చేసును. ఎవరినైనా యరొబామునకు సజీవునిగా ఉండనీకి అందరినీ నశింపజేసును. తన సేవకుడైన షిలోనీయుడైన అహియా ద్వారా యెహోవా సెలవిచ్చిన ప్రకారంగా ఇది జరిగెను. దేవుడు అహియా ద్వారా యెహోవా ఏం చేశాడు? సెలవిచ్చిన ప్రకారం ఇది జరిగెను. తాను చేసిన పాపముల చేత ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడై యరొబాము ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపం పుట్టింపగా ఇలాగున జరిగెను. యరొబాము చేసిన పనికి ఏమైపోయింది? యరొబాము వంశానికే కీడొచ్చింది. యరొబాము ఏం చేశాడు? తాను దుర్మార్గంగా ప్రవర్తిస్తూ జనులు కూడా అలా ప్రవర్తించలాగున చేశాడు. జనులు కూడా అపవిత్రులగున్నట్లు ప్రవర్తించాడు. అందుకే దేవుడికి అంతగా కోపం వచ్చింది, అంతగా కోపం వచ్చింది. ఇప్పుడు స్కూల్లో మీరు చూసినట్లయితే ఎవరైనా ఇండిసిప్లిన్ గా ప్రవర్తిస్తుంటే అది చూచి మిగతా వారు నేర్చుకుంటారని చెప్పి ఏం చేస్తారు? ఆ వ్యక్తిని, స్టూడెంట్ ని ఒకసారి 2 సార్లు చెప్తారు, అలాగే దండిస్తారు, వినకపోతే టీసీ ఇచ్చి పంపించేస్తారు. బ్యాడ్ కండక్ట్ అని రాస్తారు దాని మీద. ఇంకెక్కడా కూడా చేర్చుకోరు వాళ్ళని. ఇక్కడ దేవుడు తీసుకుంటున్న చర్య ఏంటి? రాజ్యం మీద రాజుగా ఉండకుండా యరొబామును తొలగించాడు. నాదాబు అలాగే ప్రవర్తిస్తే నాదాబును కూడా తొలగించాడు. తొలగించడం అంటే చెప్పినంత ఈజీగా ఉందా? చంపేయటమేనా? చంపేయటమే. బయేషాను శత్రువుగా నియమించాడు. బయేషాను నియమించడంతో యరొబాము వంశస్థులందరూ కూడా చనిపోయారు. ఓచుకోతకు వచ్చాడు. ఎవరు? బయేషా. తర్వాత చూడండి, దేవుడైన యెహోవాకు కోపం పుట్టింపగా ఇలాగూ జరిగెను. నాదాబు చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దాన్ని అంతటిని గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. వారి దినములన్నిటిను ఆసాకును ఇశ్రాయేల్ రాజైన బయేషాకును యుద్ధం జరుగుచుండెను. అది కాబట్టి ఈ రాజులకు దినవృత్తాంతాలు ఇవన్నీ కూడా రాయబడ్డాయి అంట. ఆ దినములన్నిటిను, అలాగే యోధా రాజు అయినటువంటి ఆసాకును ఇశ్రాయేల్ రాజైన బయేషాకును యుద్ధము జరిగినవి కూడా వ్రాయబడ్డాయి అంట. చూడండి, యోధా రాజైన ఆసా ఏలుబడిలో 3వ సంవత్సరం ముందు అహియా కుమారుడైన బయేషా తెర్సా యందు ఇశ్రాయేల్ వారిని అందరిని ఏలన ఆరంభించి 24 సంవత్సరములు ఏలెను. ఇతడు యెహోవా దృష్టికి కీడు చేసి యరొబాము దేని చేత ఇశ్రాయేల్ వారు పాపం చేయటకు కారకుడాయనో దాని అంతటిని అనుసరించి ప్రవర్తించెను. చూసారా? ఒక్కరు మొదలు పెడితే వెనక వచ్చే వాళ్ళందరూ కూడా అదే ఫాలో అయ్యారు. మనం అనుకుంటాం నా ప్రవర్తన, నా జీవితం, నా ఇష్టం అని. ఏం కాదు. తాను చెడిపోయి 10 మందిని చెడిపోయేలాగా చేయటం మన ప్రవర్తన, మన యొక్క జీవిత విధానము, మన యొక్క పరిశుద్ధత ఇతరులకు ఎలా ఉండాలి? మాదిరికరంగా కనిపించాలి. అంతే తప్ప మన యొక్క చెడు, మన యొక్క అవిధేయత, దేవుడంటే భయభక్తులు లేకపోవడం అనేది ఇతరులకు బలాన్ని ఇచ్చేదిలాగా ఉండకూడదు. ఇతరులకు మనం అది నేర్పించే విధంగా ఉండకూడదు. యరొబాముతో మొదలు పెట్టాడు, ఆ తర్వాత నాదాబు అలాగే చేశాడు, ఆ తర్వాత బయేషా కూడా అలాగే చేశాడు. ఇజ్రాయెల్ రాజ్యంపై ఉన్నటువంటి రాజులందరూ కూడా యరొబాము ఎలా చేశాడు? యాజ్ ఇట్ ఈజ్ అదే దుర్మార్గమైన పనులు చేశాడు. విగ్రహాలు పెట్టి వాటికి మొక్కి విగ్రహారాధన చేసినటువంటి యరొబాముతో మొదలైనటువంటి విగ్రహారాధన అక్కడ ఉత్తర రాజ్యంలో మిగతా రాజులు కూడా ఏం చేశారు? కుమారుడు అలాగే ప్రవర్తించాడు. కుమారుడిని చంపినటువంటి బయేషా కూడా అలాగే చేశాడు. ఎంత అపవిత్రమైన పనులు చేశారో చూడండి. రాజుగా నియమించినప్పుడు రాజు ఎలా ఉండాలి? ప్రజలకు మాదిరికరంగా ఉండాలి, భక్తిగా కనిపించాలి. అలాగే వారు ఆత్మీయంగా ఎదుగు నిమిత్తము, దేవుని ఆజ్ఞలు అనుసరించే నిమిత్తము వారికి ఏమేమి కావాలో ఆ ఫెసిలిటీస్ కల్పించాల్సిన చోట విగ్రహాలు పెట్టి ఉన్నతమైనటువంటి మందిరాలు కట్టి వారికి వేటికి విగ్రహాలు కట్టి వాటికి ధూపం వేశాడు. ప్రజలు కూడా అదే పని చేశారు. దేవునికి చాలా కోపం తెప్పించే పనులు చేసి భూమి మీద దేవుడు పెంటను ఊడ్చినట్లు ఊడ్చేశాడు.
ఒక మనిషి పెంటను ఎలాగైతే ఊడ్చేస్తాడో అలా ఊడ్చేస్తాను అన్నాడు. అంటే దేవుడికి అంత అసహ్యమైనటువంటి పనులు చేశారు ఉత్తర రాజ్యంలో. తర్వాత 16వ అధ్యాయము. యెహోవా వాక్కు హనానీ కుమారుడైన యెహూకు ప్రత్యక్షమై బయెషాను గూర్చి ఇలాగూ సెలవిచ్చెను. చూడండి, ప్రవక్త అయినటువంటి యెహూకు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ప్రత్యక్షమయ్యి బయెషాను గూర్చి ఇలాగూ సెలవిచ్చెను. బయెషా ఏం చేస్తున్నాడు? యోధా రాజ్యంపై యుద్ధాలు చేస్తున్నాడా లేదా? బయెషా యోధా రాజు అయినటువంటి ఆసాపై ఏం చేస్తున్నాడు? యుద్ధాలు చేస్తున్నాడు. అటువంటి సమయంలో యెహోవా వాక్కు హనానీ కుమారుడైన యెహూకు ప్రత్యక్షమై బయెషాను గూర్చి ఇలాగూ సెలవిచ్చెను. ఉత్తర రాజ్యంపై రాజుగా ఉన్న బయెషా గురించి బయెషాకు చెప్పమని చెప్పి ప్రవక్త అయినటువంటి ఎవరితో మాట్లాడాడు దేవుడు? యెహూకు. నేను నిన్ను మంటిలో నుండి తీసి హెచ్చింపజేసి ఇశ్రాయేలు వారను నా జనుల మీద నిన్ను అధికారిగా చేసి తిని. ఇశ్రాయేలు వారను నా జనుల మీద నిన్ను అధికారిగా చేసి తిని. ఎవరిని అధికారిగా చేసింది? బయెషాను. బయెషాను తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలుపై రాజుగా చేశాడంట. ఆ రాజుగా ఉండటానికి యోగ్యుడా, అర్హుడా? కానే కాదు. నేను నిన్ను ఎక్కడి నుంచి తీసాను అన్నాడు? మంటిలో నుండి తీసి. నీకు అర్హత లేకపోయినా యోగ్యత లేకపోయినా ఉత్తర రాజ్యమైనటువంటి ఇశ్రాయేలుపై నేను నిన్ను రాజుగా నియమించాను. నీలో ఏ అర్హతలు నేను చూడలేదు. అంత గొప్ప స్థితిని నీకు ఇస్తే బయెషా నువ్వేం చేశాడు అని ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. చూడండి, నా జనుల మీద నేను అధికారిగా చేసి తిని, అయినను యెరోబాము ప్రవర్తించిన ప్రకారంగా నీవు ప్రవర్తించుచు ఇశ్రాయేలు వారగు నా జనులు పాపం చేయుటకై కారకుడివై వారి పాపముల చేత నాకు కోపం పుట్టించి ఉన్నావు. బయెషా పాపం చేస్తున్నాడు. అలాగే ఆ రాజ్యంలో ఉన్నటువంటి జనులు కూడా ఏం చేస్తున్నారంట? అదే పాపం చేస్తున్నారంటే వీళ్ళు కూడా ఏం చేసి ఉంటారు? విగ్రహాల దగ్గరికి వెళ్ళి వాటి దూపం వేసి వాటి సాగిలు పడి ఉంటారు. సాగిలు పడరా? అటువంటి గొప్ప పాపాన్ని బయెషా చేశాడు. యెరోబాము చేసినట్లే నాదాబు చేశాడు. అలాగే బయెషా చేశాడు. బయెషాను చూసి జనులు యథా రాజా తథా ప్రజలాగా రాజు ఏది చేస్తే అదే చేసి జనులు కూడా ఏం చేశారంట? పాపం చేశారంట. పాపానికి కారకుడు అయ్యాడు. వారి పాపముల చేత నాకు కోపం పుట్టించి ఉన్నావు. ఇక్కడ ప్రవక్త మాట్లాడుతున్నాడు. యెహూకు అనే ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఎవరితో? బయెషాతో. దేవునికి నువ్వు బాగా కోపం పుట్టించావు. నువ్వు చేసిన ఈ యొక్క చెడ్డ కార్యాలు నిన్ను అనుసరించిన ప్రజలు కూడా వాటిని చేశారు. కాబట్టి బయెషా సంతతి వారిని అతని కుటుంబీకులను నేను సమూల ధ్వంసం చేసి నెబాతు కుమారుడైన యెరోబాము సంతతి వారికి నేను చేసినట్లు నీ సంతతి వారికి చేయబోతున్నాను. సేమ్. దేవుడు పక్షపాతి కాదు. యెరోబాము చేసినట్లే నాదాబు చేశాడు. నాదాబుని దేవుడు బయెషా చేత చంపించాడు. బయెషా మళ్ళీ నాదాబు చేసినట్లే యెరోబాము చేసినట్లే నీచ కార్యాలు చేశాడు. మరి చేస్తే బయెషాను మాత్రం వదిలిపెడతాడా? వదిలిపెట్టలేదు. యెరోబాముకి ఎలాగైతే చేశాడో అలాగే ఈ యొక్క బయెషా సంతతి వారిని కూడా ఏం చేస్తానంటున్నాడు? ధ్వంసం చేయబోతున్నాను. నేను నెబాతు కుమారుడైన యెరోబాము సంతతి వారికి నేను చేసినట్లు నీ సంతతి వారికి చేయబోతున్నాను. పట్టణమందు చనిపోవు బయెషా సంబంధికులను కుక్కలు తినును. బీడు భూములలో చనిపోవు వాని సంబంధికులను ఆకాశ పక్షులు తినును అనెను. ఇది ఎవరికి చెప్పబడింది? ఇలాగే సేమ్ యెరోబాముకి. యెరోబాముకి ఏం చెప్పబడింది? యెరోబాము సంతతి వారి గురించి మాట్లాడేటప్పుడు దేవుడు ఇలాగే మాట్లాడాడు. ఇప్పుడు ఎవరితో చెప్తున్నాడు? బయెషా విషయంలో కూడా అదే జరిగిద్దంట. కుక్కలు తింటాయంట. బీడి భూముల్లో చనిపోవు వాని సంబంధికులను ఆకాశ పక్షులు తినును అనెను. బయెషా చేసిన ఇతర కార్యములను గూర్చి, అతడు చేసిన వాటన్నిటిని గూర్చి, అతని బలమును గూర్చి ఇశ్రాయేల్ రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. బయెషా తన పితరులతో కూడా నిద్రించి తిర్సాలో సమాధి చేయబడెను. అతనికి మారుగా అతని కుమారుడైన ఏలా రాజాయను. మరియు బయెషా యెరోబాము సంతతి వారి వలనే ఉండి తన కార్యముల చేత దేవుని దృష్టికి కీడు చేసి ఆయనకు కోపం పుట్టించిన దానినంతటిని బట్టి అతడు తన రాజును చంపుటను బట్టి అతనికిని అతని సంతతి వారికి విరోధంగా యెహోవా వాక్కు
హనాని కుమారుడును ప్రవక్తయు నగు యెహోవాకు ప్రత్యక్షమాయను. యెహూకు ఎవరు ప్రత్యక్షమయ్యాడు? హనాని కుమారుడును ప్రవక్తయు నగు యెహూకు ప్రత్యక్షమాయను. బయెషా దేవుడు నియమించినటువంటి ఎవరిని చంపేశాడు? నాదాబును చంపాడు. అది పాపమే, నరహత్య పాపమే. చెడ్డవారు చెడ్డ పనులకు ఉపయోగించబడతారు, మంచివారు మంచి పనులకు ఉపయోగించబడతారు. ఇప్పుడు చెడ్డ పనులు చేయడానికి ఎవరు నియమించబడ్డారు? ఇక్కడ బయెషా వెళ్ళి నాదాబును చంపేశాడు. అది పాపం. నరహత్య చేయొచ్చా? చేయకూడదు. ఆ పాపమును బట్టి, అలాగే దేవుని దృష్టికి కీడు చేసిన దాన్ని బట్టి దేవుని యొక్క కోపం వచ్చి, సేమ్ ఎలాగైతే యెరోబాము సంతతి వారిని ఎలాగైతే నాశనం చేశాడో, ఆకాశ పక్షులు తిన్నాయో, సమాధి చేయబడకుండా కుక్కలు పీక్కొని తిన్నాయో, అలాగే సేమ్ బయెషా విషయంలో కూడా అలాగే జరిగింది. ఎవరి ద్వారా? ఇదొక ఏ ప్రవక్త ద్వారా దేవుడు ఈ యొక్క ప్రవచనాన్ని తెలియజేశాడు? ప్రవచించడం అనేది జరిగింది. చూడండి, యెహూకు ప్రత్యక్షమయ్యి చెప్పాడు. అంతకుముందు అహియా ప్రవక్త ఎవరికి చెప్పాడు? యెరోబాముకి. ఇప్పుడు హనాని కుమారుడును ప్రవక్తయు నగు యెహూకు ప్రత్యక్షమయ్యి బయెషాకు చెప్పాడు. బయెషాకు సేమ్ యెరోబాముకు జరిగిన విధంగానే దేవుడు బయెషాను కూడా శిక్షించాడు. ఉత్తర రాజ్యంలో రాజులందరూ దాదాపు ఎలా ప్రవర్తించారు? దేవుణ్ణి బాధ పెట్టే విధంగానే ప్రవర్తించారు. దేవుడి కోపం వస్తే అటువంటి వ్యక్తులు ఇతరులకు మాదిరికరంగా ఉండరు కాబట్టి, వారిని బట్టి అనేకులు పాడైపోతారు, చెడిపోతారు. కాబట్టి వారిని దేవుడు భూమి మీద లేకుండా చేశాడా? చేయలేదా? అది మీ ఇంట్లో అయితే నీ ప్రభావము, నీ చెడు ప్రభావము ఇంట్లో ముగ్గురు మీద పడుద్ది. సంఘంలో అయితే మన యొక్క చెడు ప్రభావం ఎంతమంది మీద పడుద్ది? అందరి మీద పడుద్ది. అంటే మనం చేసేటువంటి పాపమును బట్టి మనల్ని అనుసరించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, తక్కువ మంది ఉంటారా? మంచిని అనుసరిస్తారో లేదో కానీ చెడుని మాత్రం అనుసరిస్తారు. అందుకే జీవంగల దేవుని సంఘంలో ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవాలి. జీవంగల దేవుని సంఘంలో మన ఇతరులకు ఏం చూపించాలి? మంచి మాదిరిని చూపించాలి. లేదా మనలను ఫాలో అయ్యి మనం చేసే పాపము అనేకులు చేసేటువంటి ప్రమాదం ఉంది. దేవుని ఉగ్రత మన మీదకి వచ్చిందంటే మన కీడు అనేది జరిగితే జరగదా? మరి ఏ విషయాల్లో మనం మంచిగా కనపడాలి? సంఘంలో సమయానికి రావటం. రాలేదనుకోండి, మనల్ని చూసి బలహీనమైనటువంటి మనస్సాక్షి కలిగిన వారు, అల్ప విశ్వాసులు ఉంటారు. వారు ఇంకొద్దిగా ఏం నేర్చుకుంటారు? లేటుకు రావడం నేర్చుకుంటారు. దానికి మూలం ఎవరవుతారు? వచ్చిన వాళ్ళం. అలాగే ఆత్మీయంగా ఎదగకుండా, పాటలు నేర్చుకోకుండా, ప్రార్థన చేయటం నేర్చుకోకుండా అలాగే ఎదగకుండా ఉన్నారనుకోండి, వారిని చూసి మిగతా వాళ్ళు ఏం నేర్చుకుంటారు? ఓహో, ఆరాధనకు వచ్చి వెళ్ళిపోతే చాలు, మన పాటలు నేర్చుకోవసరం లేదు, ఒక ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మనలను, మన యొక్క ప్రవర్తన చూసి మన తోటి సహోదరులు చెడిపోకుండా ఉన్నట్లు ఏం చేయాలి? మంచి మాదిరిని కనపరచాలి. డిసిప్లైన్ గా ఉంటాం. ఆరాధనలో ఆత్మతో సత్యంతో ఆరాధించటం, అలాగే వాక్యాన్ని జాగ్రత్తగా వినటం, ఇవన్నీ కూడా మన తర్వాత వచ్చిన వారికి మంచి మాదిరా కాదా? మంచి మాదిరి. వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలించటం, అభివృద్ధి చెందటం, నూతన స్వభావంతో అభివృద్ధి చెందటం. అది చూసిన వాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? ఇలా ఆత్మీయంగా ఎదగాలి అనుకోవాలి. అలా కాదు, నేను నా ఇష్టం వచ్చినట్లు వస్తాను ఆరాధనకి, నా ఇష్టం వచ్చినట్లు మనస్సు బాగుంటే వస్తాను, నాకు మనసు రాకపోతే రాను, నిద్ర వస్తే ఇంట్లో పడుకుంటాను, నిద్ర రావట్లేదు కొన్ని టీవీ పెట్టుకుందాం అంటేనేమో కరెంట్ లేదు కాబట్టి ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళాలి? ఆరాధనకి వెళ్ళాలి. ఇప్పుడు ఎందుకని? ఇంట్లో కరెంట్ లేదు కాబట్టి. ఇవి రీజన్స్ ఆరాధనకు రావటానికి. కరెంట్ లేదు కాబట్టి, లేదా ఈరోజు ఏ పని లేదు కాబట్టి, పైగా బోర్ కొడుతుంది కాబట్టి ఇంకా చేసేది ఏం లేదు. లాస్ట్ ఆప్షన్ ఏంటి? అది ఆరాధనకి వెళ్దాం. అది ఏమైనా పని ఉంటే, స్నేహితులు పిలిస్తే, రాబుద్ధి కాకపోతే, బద్దకిస్తే, లేటుగా బయలుదేరితే అనుకుంటారేమో, అసలు వెళ్ళకపోతే పోలా. ఇంతేనా ఆరాధన సిద్ధమవటం? ఆరాధన సిద్ధపడటం ఇంతేనా? ఇవన్నీ కూడా
మన యొక్క ప్రవర్తన, మన యొక్క చెడ్డ ప్రవర్తన ఇతరుల మీద పడుతుందా పడదా? ఇతరులు మనం అనుసరించారంటే మనకు శిక్ష. గుర్తుపెట్టుకోండి. మనం బుద్ధిగా నడుచుకుంటే, జ్ఞానంగా నడుచుకుంటే, బుద్ధిమంతుల్లాగా సంఘంలో ఉంటే, మనలను చూచి నలుగురు నేర్చుకున్నారంటే మనకు అది దీవెన.